దేవుడు ప్రియులారా ఈ శ్రమల కాలంలో నీకు నాకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. మొన్న నేను నెల్లూరులో ఇది ఖమ్మం, నెల్లూరులో కంబం అనేటువంటి గ్రామం ఉందండి. విచారణ ఇలాగానే రోజంతా ఉపవాస కూటాలు ఏర్పాటు చేసుకున్నారు. పొద్దున్నే 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాక్య పరిచయం అయిన తర్వాత ట్రైన్ ఎక్కడానికి ఫాదర్ గారు అక్కడికి వచ్చేసి ఒక కుర్రవాడిని పంపించి డ్రైవర్ నుంచి అక్కడికి పంపించారు. నేను కొంచెం సమయం ఉంది కదా అని అక్కడ కూర్చొని ఉన్నాను. అంతలోకి నేను సడన్గా చూసేసరికి ఒక చిన్న పాప ప్లాట్ఫామ్ అంచుకు వెళ్ళింది. కింద పడితే ట్రాక్స్ మీద పడిపోతుంది. తండ్రి అప్పటి వరకు పరధ్యానంలో ఉన్నాడు. పరధ్యానంలో ఉన్న తండ్రి ఒక్కసారిగా బిడ్డను చూసి ఆ పాప పేరు పెట్టి స్వాతి అని కేకేశాడు. ఆ పాప పడిపోతాడు. వెంటనే ఆ బిడ్డ వెనక్కి తిరిగి చూసింది. తండ్రి పరిగెట్టుకుంటా వెళ్ళి బిడ్డను ఎత్తుకుని కౌగలించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు పాపమనే ప్రమాదంలో పడిపోతుంటే నీ దేవుడు కూడా నిన్ను కొన్నిసార్లు గద్దిస్తాడో. ఆ గద్దింపు నిన్ను కాపాడటం కోసమే గాని నిన్ను నాశనం చేయడానికి కాదు. నీవు ఆ గద్దింపును అలక్ష్యం చెయ్యమాకో. దేవుడు ప్రేమించేవాడు. దేవుడు నువ్వు తిరిగి రావాలని కోరుకుంటూ 1000 కళ్ళతో ఎదురు చూసేట్టు ప్రేమామయుడి బిడ్డ. ఆ దేవుణ్ణి బాధ పెట్టమాకో. ఆ యేసై నిన్ను ప్రేమించే దేవుడు. ఆ యేసై నీ కొరకే ఎదురు చూచే దేవుడు బిడ్డ. ఆ యేసైని మరల సిలువ వేయమాకో. నీ పాపాలతో మరల సిలువ వేయమాకో. మనమట మళ్ళీ సిలువేస్తున్నామంటండి ఆయనని. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీలకు రాయబడిన లేఖ 6వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డ, నీ యేసయ్యను నీ పాపాలతో మరల సిలువేస్తున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుంచి నిదానంగా జాగ్రత్తగా చదవాలని వాక్యాలు కష్టంగా ఉంటాయి. దేవుని సువార్తను భవిష్యత్ కాలపు శక్తుల ప్రభావములను రుచి చూచారు. వినండి బిడ్డలారా, అందరు నా కలిసి చూడండి. దేవుని సువార్తను విన్నారు. ఎవరు? క్రైస్తవులు. దేవుని సువార్తను విన్నారా లేదా? విన్నాం. మీరు విన్నారా లేదా? విన్నాం. అదే విధంగా భవిష్యత్ కాలపు శక్తుల ఆ దీవెనని, ఆశీర్వాదాన్ని, ప్రభావములను, ఆ యొక్క శక్తుల ప్రభావములను, ఆ ప్రభావాన్ని, దేవుని శక్తి ప్రభావాన్ని రుచి చూచారు. వినండి జాగ్రత్తగా, నా కళ్ళు చూడండి అందరూ. దేవుని సువార్తను విన్నారంటండి. విన్నారా లేదా? విన్నాం. అయిపోయి. రెండవది ఏమంటాడంటే హెబ్రీ పత్రికాకారుడు, భవిష్యత్ కాలపు శక్తి యొక్క ప్రభావాన్ని చవిచూచారు. ఏం చేశారు? చవిచూచారు. ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. ఎవరండి వీళ్ళు? దేవుని సువార్తను విన్నారు, అంతే కదా. అదేవిధంగా పరలోకపు ఆ రుచిని చూచారు. దివ్యస్త ప్రసాదాన్ని స్వీకరించాం, జ్ఞానస్నానాన్ని పొందుకున్నాం, అవునా కదా? క్రైస్తవులు. జ్ఞానస్నానం పొందుకున్నటువంటి వాళ్ళం క్రైస్తవులం. దేవుని సువార్తను విని భవిష్యత్ కాలపు రుచిని చవిచూచి ఆ పరలోక పరమానందాన్ని రుచి చూచి, ఇప్పుడు చదువయ్యా, అయినా గాని భ్రష్టులైపోతున్నారు. ఏమవుతున్నారంటండి? భ్రష్టులైపోతున్నారు. వారు దేవుని కుమారుని తిరిగి సిలువ వేయుచు మరలా సిలువ వేస్తున్నారంటండి. బహిరంగముగా అవమానం పాలు చేయుచున్నందున అవమానం పాలు చేస్తున్నామంటండి. జాగ్రత్తగా వినండి. ఈ వాక్యం చాలా శక్తివంతమైనది. మన గురించి మాట్లాడుతుంది. ఎవరి గురించి మాట్లాడుతుంది? మన గురించి మాట్లాడుతుంది. ఎవరట? దేవుని యొక్క సువార్తను విన్నారంటండి. ఎవరు వాళ్ళు? క్రైస్తవులు. మనమే విని పరలోకపు ఆ భవిష్యత్ కాలపు ఆనందాన్ని పొందుకున్నాం, ఆ శక్తిని పొందుకున్నాం, పరలోకపు శక్తిని పొందుకున్నాం.
పొందుకుని ఇప్పుడు ఏం చేస్తున్నామంట? ఆ యేసయ్యను మరలా సిలువ వేస్తున్నాం. సిలువ వేస్తూ బహిరంగముగా అవమానం పాలు చేస్తున్నాం. బిడ్డా, నువ్వు ఆ కోవలో ఉన్నట్లయితే ఈరోజు నీవు మారవలసిన ఆవశ్యకత ఉంది. మీరు కొంతమంది బాధపడవచ్చు. పోయిన సంవత్సరం నవంబర్లో ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీకు చెప్పాను, సిస్టర్లో పిలిచినప్పుడు నేను కొంచెం స్ట్రైట్గానే వాక్యాన్ని చెప్పే మనిషిని, మెత్తగా చెప్పే మనిషిని కాదు. ప్రియులారా, దేవుని యొక్క శరీరాన్ని మనం వర్గాల పేరిట, జాతుల పేరిట, భాషల పేరిట యేసయ్య అనే జ్ఞాన శరీరాన్ని చీలుస్తున్నామా? ఏం చేస్తున్నామండి మనం? ఏం చేస్తున్నాం? స్త్రీ సభని, ఆ యేసయ్య అనే జ్ఞాన శరీరాన్ని. ఆ రొచ్చులోకి వెళ్ళకండి బిడ్డలారా, దయచేసి ఆ రొంపిలోకి వెళ్ళకండి పిల్లారా. ఇటువంటి టాక్ వచ్చినప్పుడు నేను అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతానండి. స్త్రీ సభలో భాషల పేరిట, ప్రాంతం పేరిట, వర్గం పేరిట, జాతి పేరిట ఆ యేసయ్యను మరలా సిలువేస్తున్నామా మనం? నావాడు నీవాడు అని ఏం చేస్తున్నామండి మనం? అలా చేసినటువంటి వాళ్ళకి రక్షణ ఉంటుందా? పరలోకములో స్థానం ఉంటుందా? బిడ్డ, యేసయ్యని మరలా విభజించి ప్రభు ఒక మాట అంటాడండి మత్తయి సువార్తలో చివరికి వచ్చిన తర్వాత, ప్రజల మధ్య వర్గ విభేదాలు ఏర్పడుచువాడికి అనర్థము. ప్రజల మధ్య వర్గ విభేదాలు ఏర్పరచువాడికి అనర్థము. అది నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, నువ్వు గురువైనా, బిషపు అయినా, ఎవరైనా గాని అనర్థమో అట్టివారికి. నీ జీవితం ఏ విధముగా ఉంది, నీ బ్రతుకు ఏ విధముగా ఉంది? నాకేం కాదులే అనుకో మాకు. నువ్వు నీ పాపముతో యేసయ్యని మరలా సిలువ వేస్తున్నావా? క్రైస్తవులైనటువంటి వారే ఈ ఆధునిక ప్రపంచంలో పిల్లరా యేసయ్యని సిలువ వేసేది ఎవరినో అనమాకండి, ఎవరినో అనమాకండి, అన్యుల గురించి మాట్లాడకండి. మన జీవితం ఎలాగా ఉంది, మన బ్రతుకు ఏ విధముగా ఉంది, మన నడత ఏ విధముగా ఉంది, మన నడక ఏ విధముగా ఉంది, ఆత్మ పరిశీలన చేసుకో. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటున్నారు పిల్లారా, ఫిలిప్పీలకు రాసిన లేఖలో పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖలో 3వ అధ్యాయములో ఇదిగో పిల్లరా 18వ వచనంలో పౌలు గారు ఈ విధంగా సెలవిస్తున్నారు. నేను ఈ విషయమును, ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. నేను ఈ విషయములను మీకు అనేక పర్యాయములు చెప్పి ఉంటిని కన్నీటితో దానిని మరలా చెప్పుచున్నాను. క్రీస్తు సిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు మీలో ఉన్నారు. బిడ్డలారా, ప్రతిసారి మనం పాపము చేసినప్పుడు, ప్రతిసారి మనం దోషము చేసినప్పుడు, అది ఏ పాపమన్నా కావచ్చండి. శరీర క్రియలు చేస్తున్నావా, శరీర కార్యాలు చేస్తున్నావా, దేవుని నుండి దూరం అయిపోతున్నావా, పాపం అనే రోత జీవితాన్ని జీవిస్తున్నావా? ప్రియబిడా, నువ్వు ప్రతిసారి పాపము చేసినప్పుడు యేసయ్యని సిలువ వేస్తున్నావు. మరలా యేసు ప్రభు అట సిలువలో చనిపోయినప్పుడు, ఇది చరిత్ర చెప్తుందండి, వినండి జాగ్రత్తగా. యేసు ప్రభు అట సిలువలో చనిపోయినప్పుడు అంట అక్కడున్న సైనికులు అంట మేకులు తేవటం మర్చిపోయారంటండి. ఏం చేశారంట? మేకులు తేవటం మర్చిపోయారంటండి. మేకులు తేవటం మర్చిపోయారంటండి. అప్పుడే జ్ఞాపకం వచ్చి వాళ్ళకి సిలువ వేస్తున్న సమయంలో ఒక సైనికుడికి కొద్దిగా డబ్బిచ్చి,
నువ్వు షాప్కి వెళ్ళి మేకులు తీసుకురా, ఇంత పొడుగున్న మేకులు తీసుకురమ్మన్నారట. ఆ సైనికుడు పరిగెట్టుకుంటూ వెళ్ళి, అబ్బాయ్ నాకు 4 మేకులు కావాలి, ఇగో డబ్బులు ఇచ్చేశాడంట. అక్కడ ఇగో డబ్బులు ఇచ్చేశాడంట. యేసయ్యను అక్కడ పడుకోబెట్టారు వేదనతో, బాధతోటి. ఆ షాప్ అతను అన్నాడంట, నా దగ్గర 4 మేకులు లేవు, నా దగ్గర 3 మేకులే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంట అండి? 3 మేకులే ఉన్నాయి అని షాప్ టేబుల్ మీద పెట్టగానే డబ్బులు తీసుకొని లోపల వేసుకొని అడిగాడంట. ఆయన ఎందుకు ఈ మేకులు అన్నాట. ఆ బోధకుణ్ణి సిలువేయడానికి అన్నాడంట. ఆ బోధకుణ్ణి ఈ షాపులో ఉన్న వ్యక్తి, అయ్యో ఆయన నా కళ్ళిచ్చినటువంటి వాడు, నేను కుంటివాడిగా ఉన్నప్పుడు నా కాళ్ళు ఇచ్చినటువంటి వాడు, ఆయన సిలువేయడానికి నేను మేకులు ఇచ్చానా? వద్దో, నా మేకులు నాకు ఇచ్చేస్తాను పరిగెడుతుంటే ఆ సైనికుడు పరిగెట్టి కనపడకుండా వెళ్ళిపోయాడంటండి. ప్రియ బిడ్డ, నీ పాపమనే మేకులతో నిన్ను కాపాడిన యేసయ్యను నువ్వు ఇంకా సిలువేస్తున్నావా? ఈ రోజున ప్రభువు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. బిడ్డ, నా యొద్దకు రమ్మంటున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం బిడ్డలారా. కనుక మీరు ఎట్లు జీవించుచున్నారో అను దానిని గురించి శ్రద్ధ వహించండి బిడ్డలారా. ఇదిగో పౌలు గారు అంటున్నారు, మీ జీవితాలు ఏ విధముగా ఉన్నాయి, మీ బ్రతుకులు ఏ విధముగా ఉన్నాయి, ఆత్మ పరిశీలన చేసుకో. జ్ఞానహీనుల వలె జీవింపకు, జ్ఞానము లేనటువంటి వాళ్ళలాగా జీవించకండి, వివేకవంతుల వలె జీవించండి. ఇవి చెడు దినములు కనుక. ఇవి ఎట్లాంటి దినాలండి? చెడు దినములు. చెప్పండి అందరూ కూడా, ఇవి దారుణమైన దినాలండి, ఇవి చెడు దినాలు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకో బిడ్డ. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేవుడు నీకు ఈ రోజున ఆ అవకాశాన్ని ఇస్తున్నాడు. మూర్ఖులు కాక మీరేమి చేయవలనని దేవుని చిత్తము గ్రహించుటకు ప్రయత్నించు బిడ్డ. ఆ పాపాన్ని విడిచిపెట్టో. ఆ పాపము నిన్ను మరణములోనికి తీసుకొని వెళుతుంది బిడ్డ. ఆ పాపము నిన్ను మరణములోనికి తీసుకుని వెళుతుంది. హృదయ పరివర్తన చెందో. ఏమన్నాడండి బాప్తిస్మ యోహాను గారు? ఏమన్నారు? మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మ యోహాను ఏమన్నారు? హృదయ పరివర్తన చెందని ప్రతి వాడిని కోకటి వేళ్లతో నరికి వేయటానికి అతని చేతి యందు గొడ్డలి సిద్ధముగా ఉన్నదే. కనుక అగ్నిలో పారవేసి తగలబెట్టడానికి ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ప్రియులారా, అందరం మోకరించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో టీ బ్రేక్ వెళ్లే ముందుగా దయచేసి అందరం మోకరించండి. దేవుని స్థలంలో నిజాయితీగా ఉందాం ప్రియులారా. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. పశ్చాత్తాపముతో వేడుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవా, అలనాడు ఆ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడు నీ సన్నిధికి తిరిగి వచ్చినట్లుగా నేను కూడా తిరిగి వచ్చేలాగా నన్ను దీవించయ్యా. ఇదిగా బిడ్డ, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనములో వాక్యములో దేవుడు చెప్తున్నాడు, నీ పాపములే నీకును నాకును మధ్య అడ్డుగోడగా ఉన్నాయి, నీ దోషములే నీకును నాకును మధ్య అడ్డుగోడగా ఉన్నాయి. ఆ పాపాన్ని ఒప్పుకో. ఇదిగో సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, బిడ్డ ఇదిగో పాపమును దాచిపెట్టుకునేవాడు నాశనమగును, కానీ ఆ పాపాన్ని ఒప్పుకునేవాడు జీవిస్తాడు, దీవించబడతాడు. పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనతో బిడ్డలారా, మన పాపాన్ని ఒప్పుకొని, దేవా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు దేవా,
నా దోషాలు మన్నించయ్యా, నన్ను క్షమించు తండ్రి. నీ సిలువ రక్తముతో కడుగు నాయన, నీ సిలువ రక్తముతో శుద్ధి చేయు ప్రభువా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, దావీదు కుమారా, నేను పాపము చేశానయ్యా, నన్ను శుద్ధి చేయు ప్రభువా. నన్ను కడిగివేయు తండ్రి, నా కుటుంబాన్ని కడిగివేయు ప్రభువా. నా పాపము నా కుటుంబానికి శాపముగా మారకుండా నన్ను కాపాడు తండ్రిని వేడుకున్న పిలుపు దేవుని బిడ్డలారా. నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడచిన వంకర త్రోవలకై, నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడచిన వంకర త్రోవలకై, నీ చేతులలో నీ పాదాలలో, నీ చేతులలో నీ పాదాలలో మేకులు గూర్చినారే. చేతులలో నీ పాదాలలో పాపాలు కడిగి వేయండి. యేసయ్యా నాకై భరించావు, యేసయ్యా శుద్ధి చేయి, నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు, యేసయ్యా నాకై శ్రమించావు. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. పిల్లరా, అందరు చేతులు చాచుదాం. ఒక్కసారి ప్రతి ఒక్కరు చేతులు చాచుదాం. దయచేసి చేతులు చాచండి. నా తర్వాత చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ప్రైజ్ ది స్తోత్రం. లార్డ్, ప్రైజ్ ది 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 లార్డ్. యేసయ్యా, యేసయ్యా, ఓ యేసు రాజా, ఓ యేసు రాజా, దావీదు కుమారా, దావీదు నన్ను కుమారా, కడుగుము రాజా, నన్ను కడుగుము నన్ను రాజా, తాకుము రాజా, నన్ను తాకుము నా రాజా, పాపాలు కడుగుము రాజా, నా పాపాలు నా కడుగుము పాపాలు శుద్ధి చెయ్యి ప్రభువా, నా పాపాలు శుద్ధి నన్ను చెయ్యి. కడుగుము రాజా, నన్ను కడుగుము నన్ను రాజా, శుద్ధి చెయ్యి ప్రభువా, నన్ను శుద్ధి చెయ్యి. యేసు రాజా, యేసు రాజా, ఓ యేసయ్యా, యేసయ్యా, ఓ కనికర సంపన్నుడా, ఓ కనికర సంపన్నుడా, నీ పరిశుద్ధ రక్తముతో, నీ పరిశుద్ధ రక్తముతో, నీ పరిశుద్ధ రక్తముతో నీ పరిశుద్ధ రక్తముతో, నన్ను కడుగుము రాజా, నన్ను కడుగుము నన్ను రాజా, శుద్ధి చెయ్యి ప్రభువా, నన్ను శుద్ధి చెయ్యి నా ప్రభువా, కుటుంబాన్ని దీవించయ్యా, నా కుటుంబాన్ని నా దీవించయ్యా, పాపాలు క్షమించయ్యా, నా పాపాలు క్షమించయ్యా. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసు రాజా, ఓ యేసు రాజా, నీ సిలువ రక్తముతో నీ సిలువ రక్తముతో నన్ను శుద్ధి చెయ్యండి ప్రభువా, నన్ను శుద్ధి చేయండి నా ప్రభువా, పాపాలు శుద్ధి చెయ్యి తండ్రి, నా పాపాలు శుద్ధి చేయండి. యేసు రాజా, ఓ యేసు రాజా, దావీదు కుమారా, దావీదు కుమారా, నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను అభిషేకించయ్యా, నన్ను అభిషేకించయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నన్ను కడుగుము రాజా, నన్ను కడుగుము నా రాజా, బిడ్డలను దీవించయ్యా, నా బిడ్డలను దీవించయ్యా, పరీక్షలలో తోడుగా ఉండయ్యా, పరీక్షల్లో తోడుగా ఉండయ్యా, పరీక్షలు రాసే బిడ్డలకు తోడుగా ఉండండి తండ్రి, పరీక్షలు రాసే బిడ్డలకు తోడుగా Praise the Lord, 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 యేసయ్యా, 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 యేసు రాజా, యేసు రాజా,
రాజా, అభిషేకించయ్యా, నన్ను అభిషేకించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను దీవించయ్యా. నా పాపాలు కడిగి వేయి తండ్రి, నా పాపాలు నా దోషాలు కడిగి వేయి తండ్రి, నా దోషాలు కడిగి నన్ను వేయి. శుద్ధి చేయి ప్రభువా, నన్ను శుద్ధి చేయి నన్ను ప్రభువా. శుద్ధి చేయి ప్రభువా, నన్ను శుద్ధి చేయి నన్ను ప్రభువా. శుద్ధి చేయి ప్రభువా, నన్ను శుద్ధి చేయి నన్ను ప్రభువా. శుద్ధి చేయి ప్రభువా. చెయ్యి ప్రభువా. ప్రియులారా, అందరి చేతులు జోడించుదాం, అందరి చేతులు కట్టుకుందాం. ఒక్క నిమిషం పాటు మన పాపాలను జ్ఞాపకం చేసుకుందాం, మనం చేసిన తప్పులను జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్యా, యేసు రాజా, నా పాపాల చేతన నేను మళ్ళా సిలువ వేస్తున్నాను, నన్ను క్షమించు నాయన. నా పాపము కారణముగా నీ దీవెన నా పైకి రాకుండా ఉందయ్యా. నా పాపము పెద్ద అడ్డుగోడగా మారిందయ్యా. ఆ అడ్డుగోడ తీసివేయి తండ్రి, తొలగించు తండ్రి. నాయన ఈ రోజున నన్ను దీవించు తండ్రి, నన్ను ఆశీర్వదించు ప్రభు. అందరు చేతులు జోడించి, ప్రతి ఒక్కరి చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా అందరి చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం, కలిసికట్టుగా జపించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను పాప సంకీర్తనము చేయుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసేతని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపనని బ్రతిమాలుకొనుచున్నాము. అందరూ కూడా తలల వంచి చేతులు జోడించి ఈ ఆశీర్వాదాన్ని స్వీకరించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి తన శిలువ రక్తముతో మనల్ని కడిగి వేసి మన పాప మన్నింపును ప్రసాదించి తన పరిశుద్ధ శిలువలో చెందిన రక్తము ద్వారా మన పాపాలన్నింటినీ కూడా కడిగి వేసి ఈ పరిశుద్ధ గడియలో మనందరి పాపాలను కూడా తన శిలువ రక్తముతో కడిగి వేసి శుద్ధి చేయుదురుగాక. ఆమేన్. 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 అందరం గట్టిగా దేవునికి చప్పట్లు కొడదాం. ప్రియులకు దేవుని సంతోషంగా మన పాపాలు క్షమించినటువంటి ఆ దేవాది దేవునికి, మన దోషాలు మన్నించినట్టు ఆ దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం, వందనాలు చెల్లించుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా అందరం లేచి నిలబడదాం, స్తోత్ర గీతాన్ని పాడుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ తర్వాత చిన్న బ్రేక్ ఉంటుందండి. అందరూ కూడా లేచండి, చిన్న స్తోత్ర గీతాన్ని పాడుకుని సంతోషంగా చప్పట్లు కట్టుకుంటూ స్తోత్రం పాడుకుందాం. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకై, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం పిల్లరా. ఆ యేసయ్య మన పాపాలు క్షమించాడు. యేసయ్య తన శిలువ రక్తంతో నిన్ను కడుగుతున్నాడు. ఆ దేవునికి స్తోత్రాలు చెల్లించావు. తనకు దీవెనలతో, తనకు ఆశీర్వాదాలతో నింపుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించు బిడ్డ. చప్పట్లు పెట్టుకుంటూ సంతోషంగా ఆనందంగా స్తోత్రాలు చెల్లించుకుందాం. నీ పాతివాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును
వందనం యేసయ్యా. Praise the Lord. 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 అందరూ చేతులు జోడించుదాం బిడ్డలారా. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదించబడిన వారుగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నిత్య సహాయ మాత మాకు సహాయము దయచేయండి. పిల్లరా, ఈ సమయంలో మనకి ఒక చిన్న బ్రేక్ ఉంటుంది కాబట్టి తరువాత కూడా మనల పాప సంకీర్తనాలు చేసుకునే అవకాశం ఉంది. నేను మర్చిపోయాను, దయచేసి క్షమించండి. గురువులు మీకోసం సిద్ధంగా ఉంటారు. ఆ యొక్క టీ బ్రేక్ అయిన తర్వాత దివ్య ప్రసాదం మరి ఇలానే ఉంటుంది కాబట్టి మరి ఆరాధన చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఫాదర్ గారు ముందుకు వస్తున్నారు, వాళ్ళు ఈ సమాచారాన్ని మనకు తెలియజేస్తారు. ఆ యొక్క బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ అయిన వెంటనే మరలా త్వరగా లోపలికి రావడానికి ప్రయత్నం చేయండి. మనకి సమయం ఎక్కువ లేదు. నేను మరలా వైజాగ్ ప్రయాణం చేయాలి సువార్తను బోధించడానికి. కాబట్టి నన్ను అర్థం చేసుకోండి, నా కోసం కూడా ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా నన్ను జ్ఞాపకం ఉంచుకోండి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని ఆలకిస్తున్నారో వారందరి బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. గురువులందరి కోసం ప్రార్థన చేయండి. మన విచారణ గురువు కొరకై ఈ రోజుల్లో ఎక్కువగా సువార్తలో ఉంటారు. మనసు ఉంటుంది ప్రార్థన చేయాలని, కానీ శరీరము బలహీనంగా ఉంటుంది. కాబట్టి మా అందరి కోసం ప్రార్థన. మోషే కొండ మీద ఏం చేశాడు? ప్రార్థన చేస్తుంటే అలసిపోయాడు. అప్పుడు ఏం చేశారు? ఇద్దరు చేతులు పైకెత్తారు. మీరు ఆ చేతులు పైకెత్తే వాళ్ళుగా ఉండాలి గురువులకి. అప్పుడే మాకు శక్తి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీ విచారణ గురువుల కొరకు తదితర గురువులందరికీ కూడా మరి ఈ యొక్క ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అందరం మోకరించుదాం. తర్వాత వెంటనే పూజలోకి వెళతాం కాబట్టి ఆశీర్వాదాన్ని కూడా ఇవ్వమంటున్నారు ఫాదర్ గారు. కాబట్టి అందరూ మోకరించి ఆశీర్వాదాలను కూడా స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత వెంటనే పూజ ఉంటుందంటున్నారు కాబట్టి దయచేసి అందరూ మోకరించి శిరమును వంచుడి పాట పాడుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భక్తితో విశ్వాసంతో వేడుకుందాం పిల్లలు. శిరమును వంచుడి వినయము తోడా మీ మహాయాద్భుత వరవాయినికి. శిరమును వంచుడి వినయము తోడా నూతనారాధన ప్రజ్వలింప భూతమునిందు భావము పొందము. పంచేంద్రియములు గ్రహించగలుగును విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగును. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చుతుర్రి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చెత్తగించుతుర్రి. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితాలను నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించ చూపాలన చేయన వారా మాకు అనుగ్రహించండి.
ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. అతి పూజ్యుడవు దేవుడెప్పుడు స్తుతింపబడునుగాక మాధుర్యం గల వారి నామము స్తుతింపబడునుగాక నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక పావనమైన వారి నామము స్తుతింపబడునుగాక యేసువు యొక్క దివ్య హృదయము స్తుతింపబడునుగాక యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాను మనమందును వెంచేసేయుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక ఓదార్చువారైన స్పిరితు సంతు స్తుతింపబడునుగాక దేవుని తల్లి మరియా మాత స్తుతింపబడునుగాక మేరీ మాత యొక్క మలోద్భవం స్తుతింపబడునుగాక కన్యా తల్లి వారి నామము స్తుతింపబడునుగాక ఆమె యొక్క మోక్షారోహణం స్తుతింపబడునుగాక మరియా భర్త జోజప్ప గారు స్తుతింపబడునుగాక తమ దూతల యందును తమ శిష్యుల యందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింప